గౌరవ గౌరవ సభ్యులు చెప్పింది మా దృష్టిలో ఉంది అధ్యక్ష. ఈ ప్రభుత్వ విద్యారంగాన్ని పటిష్టం చేయడానికి మీ అందరికీ తెలుసు, మొన్ననే 30,000 మంది టీచర్లని సక్సెస్ఫుల్ గా పదోన్నతి కల్పించడం జరిగింది. మీరు చెప్పిన అంశం కూడా మా దృష్టిలో ఉన్నది. అందరూ కూడా హెచ్ఎంలే ఇన్ఛార్జిగా ఉన్నారు. దాని మీద కూడా డిస్కషన్ నడుస్తుంది ప్రభుత్వంలో. తప్పకుండా దాని మీద పూర్తి స్థాయిలో చర్చ తీసుకొచ్చి మీరు చూసిన మన 600 కోట్లు రిలీజ్ చేసి స్కూళ్లకు మౌలిక సదుపాయాలు కల్పించడానికి మహిళా సంఘాల ద్వారా కూడా ఎందుకంటే చేసినది కాబట్టి 600 కోట్లు పెట్టి స్కూల్స్ కూడా మౌలిక సదుపాయాల కోసం బాత్రూమ్స్ కానీ ఇలాంటివి చేసుకుంటూ ముందుకు పోతున్నాం. మీరు చెప్పింది కూడా నోట్ చేసుకుని తప్పకుండా పరిశీలిస్తాం. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి సమస్యలు అధ్యక్ష, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి కింది స్థాయి హోంగార్డ్ దగ్గర నుంచి ఎస్ఐసిఐ స్థాయి వరకు అనేకమైనటువంటి సమస్యలు అధ్యక్ష. వాళ్ళు ఎక్కడన్నా చెప్పుకుందామంటే అది డిసిప్లినరీ యాక్షన్ అంటున్నారు, లేకపోతే వాళ్ళు ఎవరు చెప్పుకోలేకుండా యూనిఫామ్ సర్వీసు, తర్వాత దానికి కొన్ని నిబంధనలు కూడా ఉన్నాయి అధ్యక్ష. హోంగార్డ్స్ చాలా సార్లు నా దగ్గరకు వచ్చి అనేక విషయాలు చెప్పుకున్నారు అధ్యక్ష. వాళ్ళకు ఎవరికన్నా ఉన్నతాధికారి కోపం వస్తే ఇంకా రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ అనేటువంటి విధంగా కొంతమంది నిజామాబాద్ జిల్లాలో ఒక 70-80 మందిని తొలగించడం జరిగింది అధ్యక్ష. సో గతంలో జరిగినటువంటి పొరపాటు లేకుండా వాళ్ళ ఉద్యోగ భద్రత విషయంలో కానీ, లేకపోతే వాళ్లకు చెల్లించాల్సినటువంటి వేతనాల విషయంలో కానీ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పింది. ఆ మాట కట్టుబడుతూ ముందుకు పోతుందన్న నమ్మకం ఉంది సార్. కాకపోతే దాన్ని త్వరితగతిన పూర్తి చేసి హోంగార్డులకు కానీ, అలాగే సార్ ఇప్పుడు మన పోలీస్ డిపార్ట్మెంట్లో టీఎస్ఎస్పీ అని ఒకటి, ఏఆర్ అని ఒకటి, సివిల్ అని ఒకటి. అదే మీరు తమిళనాడు తీసుకుంటే ఏకరూపంగా ఉంటుంది సార్. ఆ విధంగా ఇప్పుడు టీఎస్ఎస్పీలో నేను చాలాసార్లు డిజిపల్లో ఉన్నటువంటి గతంలో ఒక వార్త చూశాను సార్. ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ట్రైనింగ్ కోసం వచ్చినటువంటి వాళ్ళతోటి ఇసుక మొరాలు చెక్కిపించుడు ఈ కార్యక్రమాలు ఉండే సార్. దాన్ని నేను అవి ఇంటికాడ బాధపడలేకనే చదువుకొని వచ్చి అంతో ఇంతో కానిస్టేబుల్ ఉద్యోగం సంపాదిస్తే ఇక్కడికి వచ్చిన అవే బాధలు ఉన్నాయి. సో అట్లా కాకుండా వాళ్ళ సర్వీస్ని యూటిలైజ్ చేసుకునే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని చెప్పి నేను గతంలో చెప్పడం జరిగింది సార్. ఈ అందరినీ, ఈ టీఎస్ఎస్పీ తర్వాత ఏఆర్, సివిల్, వీళ్ళందరినీ ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి ఏకరూపకంగా వాళ్ళ సేవలు వాడుకోవడానికి ప్రభుత్వం ముందు ఏమైనా ఆలోచన ఉందా అని తమరి ద్వారా మంత్రి గారి ముందు ఒకటి చెప్తా ఉన్నాను అధ్యక్ష. ఇంకొకటి సార్ అట్లాగే చెప్తున్నారు సార్ మినిస్టర్ సార్, ఒక్క నిమిషం సార్. సార్ రెండోది సార్ ఆర్టిజన్స్ సార్, దాదాపు 23,668 మందికి గత ప్రభుత్వం మిమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి హామీ ఇచ్చి అసెంబ్లీ సాక్షిగా గత పాలకులైనటువంటి వాళ్ళు హామీలు ఇచ్చిన తర్వాత కూడా ఈ రోజు వరకు కూడా వాళ్ళని ఎలాంటి హామీ నెరవేర్చలేదు అధ్యక్ష. వాళ్ళు చాలా మంది ఆవేదన చెందుతా ఉన్నారు అధ్యక్ష. వాళ్ళ యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం చొరవ తీసుకొని వారి సమస్యకు ముగింపు పలకాలని తమరి ద్వారా ప్రభుత్వం ముందుస్తున్నాను అధ్యక్ష. నవీన్ గారు చెప్పినందుకు నోట్ చేసుకున్న సందేహం సంబంధిత హోమ్ మినిస్టర్ గారికి అలాగే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం.